టెన్షన్ పడకండి సార్, దీప్తికేం కాదు. నా వల్లే పాపం దీప్తికి పరిస్థితి వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ ఎంత వద్దని చెప్తున్నా నేనే ఫోర్స్ చేసి మరీ ఒప్పించాను. నా మీదున్న రైవలరీతో వీళ్ళు దీప్తిని సఫర్ చేస్తున్నారు. రాస్కెల్స్, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే సార్. వాడికి కూడా శిక్ష పడుతుంది. మీరు ఆవేశపడకండి. కాఫీ ఏమైనా తాగుతారా? వద్దు. అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఓకే మేడం. పది నిమిషాల స్పృహ వస్తుంది, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. రేయ్ అన్నా, ఆ అమ్మాయిని ఎలాగైనా కిడ్నాప్ చేయాలి, లేకపోతే అకాడమీలో మొత్తం తెలిసిపోద్ది. పద. దీప్తి, 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 అదిగో దీప్తి, దీప్తి. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది? దీప్తి, దీప్తి, దీప్తి. సార్, దీప్తి ఎక్కడికి వెళ్ళుంటుంది సార్? తను భయంతో ఎక్కడికైనా సేఫ్ ప్లేస్కి వెళ్ళి ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేద్దామా సార్? వద్దు, వాళ్ళకి చేస్తే వాళ్ళు టెన్షన్ పడతారు. నేను పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయిస్తాను. మనం వెళదాం, పద. బావా, ఫంక్షన్ బాగా జరిగిందా? బాగా జరిగింది వీరు. ఫంక్షన్కి వెళ్ళిన మీరు హాస్పిటల్ నుంచి ఎందుకు వస్తున్నారు? హాస్పిటల్ నుండి రావడం ఏంటి? వీరు చెప్పింది నిజమేనా రుద్రా? అడుగుతుంటే మాట్లాడరేంటి? చెప్పండి, అసలు మీరు నిజంగానే ఫంక్షన్కి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. నేను చెప్తానంటీ. రండి. పారు, వీళ్ళెవరు? బాక్సింగ్ కాంపిటీషన్ కోసం రుద్ర ట్రైనింగ్ ఇచ్చిన దీప్తి వాళ్ళ పేరెంట్స్. తన కాంపిటీషన్ కోసం అకాడమీకి వచ్చిన దగ్గర నుంచి తన పేరెంట్స్ అసలు కాంటాక్ట్ చేయలేదంట. పైగా ఈ రోజు అసలు కాంపిటీషన్ లోనే లేదు, అకాడమీలో కూడా లేదు.
తను ఎక్కడ మిస్ అయిందని వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. చెప్పు రుద్ర, దీప్తి ఎక్కడా? అసలు తనకేమైంది? మా అమ్మాయి ఎక్కడుందో చెప్పండి సార్. తను క్షేమంగానే ఉందా? మీ మీద నమ్మకంతోనే తనేదో సాధిస్తుందని మీ అకాడమీకి పంపించాం. కానీ తన జాడే తెలియకుండా పోయింది. సమాధానం చెప్పండి సార్. మీరేం కంగారు పడకండి, తనకేం కాలేదు. చిన్న యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. హాస్పిటలా? ఏ హాస్పిటల్ అండి? ఇప్పుడు తను హాస్పిటల్లో కూడా లేదు. మరి ఎక్కడుంది సార్? అది అకాడమీలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల చెప్పకుండా తను ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు రుద్ర? అకాడమీలో తనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అయినా హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, మరి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. తనని సేఫ్గా చూసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీయే కదా. అంటే మీరు ఫంక్షన్ అని చెప్పి అకాడమీకి వెళ్ళారన్నమాట. ఏం రుద్ర, నీ భార్యను చూసి నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావా? అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు నువ్వు తొందరపడతావు? ఆంటీ అడిగిన దాంట్లో తప్పేం లేదంకల్. వీళ్ళిద్దరూ దీప్తి విషయంలో ఏదో దాస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు రుద్ర? ఇప్పుడు తన పేరెంట్స్కి నువ్వే కదా సమాధానం చెప్పాలి. అక్కర్లేదు, సమాధానం నేను చెప్తాను. దీప్తికి అకాడమీలో ఎదురైన సమస్యలకు అసలు కారణం ఎవరో కాదు, మీ అన్నయ్యనే. మీ అన్నయ్యనే. మీ అన్నయ్యనే. అన్నయ్యనే. హే, మా అన్నయ్యనా? ఏం మాట్లాడుతున్నావు? అవును, మీ అన్నయ్యనే. కాంపిటీషన్లో మీ టీంని గెలిపించాలని, దాని ద్వారా నువ్వు స్టార్ట్ చేయబోయే అకాడమీకి ప్లస్సింగ్ అవుతుందని మీ అన్నయ్య దీప్తిని బాక్సింగ్ చేయకుండా కుట్ర చేశాడు. తనకి సరైన ఫుడ్, వాటర్ ఇవ్వకుండా టార్చరింగ్ చేశాడు. స్టాప్ ఇట్. నీ నోటికొచ్చినట్టు మాట్లాడి మా అన్నయ్య మీద నిందలు వేకు. అవునా? ఇది చూడు, తప్పెవరిదో తెలుస్తుంది. ఈ డబ్బు తీసుకుని ఇప్పటికిప్పుడే కాంపిటీషన్ నుంచి తప్పుకొని వెళ్ళిపో. రేపు ఛాంపియన్ అయిపోదామనే